కళ్యాణ్ కూడా ఇప్పటి వరకు అదే బాధ్యతాయుతంగా వ్యవహరించారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. సూపర్ సార్. రైట్, జనసేన నాయకురాలు సుంకర కృష్ణవేణి గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్తే అండి కృష్ణవేణి గారు. నమస్తే మేడం. సరే, అసలు మీకు అలాగే ప్రైమ్ నైన్ వీక్షకులకి మరియు ప్యానెల్ లో ఉన్నటువంటి ఇతర సభ్యులకి కూడా నమస్కారం అండి, శుభోదయం. సరే, నిన్నటి భేటీ ఎంతటి ప్రాధాన్యతను సంతరించుకుంది, ఏ విధంగా దానికి ఫుల్ స్టాప్ పెట్టారు అనేది కృష్ణాంజనేయులు గారు చాలా చక్కటి విశ్లేషణ అందించారు దీనిపైన. మరి ఏంటి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదు? విశ్లేషకులు చెప్పినట్టు అలా స్పందిస్తే కనుక కూటమిలో ఏవైనా విభేదాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి అనుకున్నారా? మరి నిన్న సీఎం ఎటువంటి హామీ ఇచ్చారు దీనిపైన? పవన్ కళ్యాణ్ గారి మౌనం వెనక రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉందండి. ఎందుకంటే నేను ఒక వీర మహిళగా కానీ నాయకురాలుగా కానీ చెప్పగలను, మా జన సైనికుల ఆవేశం ఎలా ఉంటుందో దానికి మించి చిరంజీవి గారిని అవమానపరిస్తే పవన్ కళ్యాణ్ గారికి రెట్టింపు ఆవేశం ఉంటుంది. అవన్నీ కూడా ఒక రాజకీయ నాయకుడిగా, ఒక లీడర్ గా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు వ్యవహరించినటువంటి తీరుకి నిజంగా రాజకీయంలో ఎంత ముందస్తుగా వ్యవహరించాలి, ఎంత హుందాస్థానంగా వ్యవహరించాలి అన్నది కూడా ఇంకొక సబ్జెక్ట్ నేర్చుకున్నామండి మా అధినేత నుంచి. అంటే ఆయన మౌనం వెనకాల కానీ, ఆయన సహనం వెనకాల కానీ రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది. రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉందని ఎందుకు చెప్తున్నానంటే 5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు కూటమి గురించి కూర్పు కోసం ఆ రోజు ఎన్ని అవమానం, ఇటు మా కేడర్ నుంచి కావచ్చు, అటు ప్రజల నుంచి కావచ్చు, ప్రతిపక్షం నుంచి కావచ్చు, ప్రతి చోటు నుంచి కూడా అవమానాలు ఎదుర్కొని కూడా కూటమి కూర్పు కోసం ఆయన ఎంత దిగ్గి పని చేశారో, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంత పని చేశారో క్లియర్ గా ప్రజలందరికీ తెలుసు, మా అందరికీ కూడా తెలుసు. కానీ ఈ రోజు చిరంజీవి గారి విషయంలో ఈ రోజు వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి గలాట ఏదైతే ఉందో దాన్ని అయితే మాత్రం పూర్తిగా దీన్ని ఒక రకంగా మ్యానిపులేట్ చేయడం అంటారండి. ప్రజల్ని మ్యానిపులేట్ చేయడానికి వైసీపీ ఏ రకంగా ఉపయోగించుకుంటుంది అన్నది కూడా మా అందరికీ అర్థమవుతుంది, ప్రజలకు కూడా అర్థమవుతుంది. అంటే చిరంజీవి గారిని అవమానిస్తేనో, చిరంజీవి గారిని తక్కువ చేసి మాట్లాడితేనో, ఇంకొకసారి క్లారిటీగా చెప్తున్నారు, మాకంటే ఎక్కువ ఆవేశం పవన్ కళ్యాణ్ గారికి వస్తుంది. గతంలో కూడా చూస్తామండి, మోహన్ బాబు గారిని తమ్ముడు మోహన్ బాబు అని ఎలా సంబోధించారో చూసాం. అంటే చిరంజీవి గారిని ఒక మాట అంటే పడేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదు. 100% స్ట్రైక్ రేట్ తో గెలిపించిన తర్వాత అన్న పాదాల దగ్గర తీసుకెళ్లి పెట్టినటువంటి వ్యక్తి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. కానీ వాళ్ళ కూటమి కోసం ఈ రోజు చేస్తున్నటువంటి ఆయన ప్రతి విషయంలోని కూడా ఆయన తీసుకుంటున్నటువంటి ప్రతి స్టెప్ ని కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు, రాష్ట్ర భవిష్యత్తు గురించి అర్థం చేసుకోవడం. ఇంకో విషయం ఏంటంటే మేడం, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి హెల్త్ బాగాలేదు కాబట్టి ఆయన్ని పలకరించడానికి వెళ్ళారు అని బయట చర్చ జరుగుతున్నప్పటికి కానీ, ఇటు ఇద్దరు అభిమానులకి, బాలకృష్ణ గారి అభిమానులకు కానీ, ఇటు చిరంజీవి మెగా ఫ్యామిలీ అభిమానులకు కానీ ఎక్కడా కూడా గ్యాప్ రాకుండా ఆయన హుందాగా వ్యవహరించినటువంటి తీరు ఆయన అనుభవానికి పరాకాష్ట అని చెప్పొచ్చు. ఆయన అనుభవం నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు అని చెప్పొచ్చు. అంటే ఒక గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి డిప్యూటీ సీఎం గారి ఇంటికి వెళ్ళి అక్కడ ఏం మాట్లాడారన్నది వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు కూడా సత్సంబంధం ఉంది. అంటే ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ, కొంతమంది మంత్రుల తీరు కానీ, కొంతమంది నాయకుల తీరు కానీ విచ్ఛిన్నం చేసేటువంటి దిశగా కొంతమంది వ్యవహరిస్తున్నప్పటికీ కూడా ఎంత హుందాస్థానంగా ఇక్కడ వీళ్ళిద్దరు వ్యవహరిస్తున్నారు, సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ ఎలా వ్యవహరిస్తున్నారు, దీనికి నరేంద్ర మోదీజీ గారి ఆశీస్సులు ఏ రకంగా ఉన్నాయి అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అనే దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ ఎలా ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్నారు అంటే మనకి కేంద్రం నుంచి కూడా సహకారంతో రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి తీసుకుని వెళ్ళాలి, అభివృద్ధి చెందాలన్న దిశ మీద ఆలోచిస్తున్నారు తప్ప ఇక్కడ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రం పనిచేయట్లేదండి. వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తుంది వైసీపీ వాళ్ళు. ఎందుకు మేడం, వీళ్ళు అన్ననంటే మాట్లాడలేదు, పవన్ కళ్యాణ్ గారు అన్ననంటే మాట్లాడలేదు అంటున్నారు. కానీ ఈ రోజు మా పార్టీ నుంచి కానీ, మేము కానీ, మా అధినేత కానీ అనలేదు. ఈ జగన్మోహన్ రెడ్డి లాగా సొంత చెల్లిని కూలీలు ఇచ్చి తిట్టించలేదు. సోషల్ మీడియాలో కావచ్చు కూలీకి పెట్టి మరీ తిట్టించాడు చెల్లిని జగన్మోహన్ రెడ్డి. ఈయన రక్త సంబంధం గురించి, అలాగే అన్నతమ్ముల అనుబంధం గురించి, ఆ అన్నా చెల్లెల అనుబంధం గురించి వైసీపీ వాళ్ళకి మాట్లాడేటువంటి అర్హత లేదు. ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏంటంటే, బాలకృష్ణ గారు అంటే సర్టిఫికేట్ మీద తిరుగుతున్నారు మేడం. సర్టిఫికేట్ లేకుండా తిరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనుకోవాలి?
సర్టిఫికేట్ లేకుండా తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రజల మధ్య. ఆయన అంటే సర్టిఫికేట్ ఉంది, ఇంకా బాలకృష్ణ గారు ఒక మాట్లాడిన దానికి కానీ ఆయన ఒక మాట్లాడే విధానానికంటే ఇంకేదో మెంటల్ సర్టిఫికేట్ ఉందని చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి సర్టిఫికేట్ లేకుండా తిరుగుతున్నాడు జనం మధ్య. ఆయన శాస్త్రాలు కానీ, ఆయన మాట్లాడే పనులు కానీ, ఆయన సైకోయిజం కానీ, శాడిజం కానీ ప్రజలందరికీ తెలుసు. 5 సంవత్సరాలు ఈ రాక్షస అలాంటి నుంచి ప్రభుత్వం నుంచి కాపాడుకోవాలని కూటమి ఏర్పడింది. కూటమి ఏర్పడి ఈ రోజు ప్రజలకు మంచి సుపరిపాలన అందిస్తూ ఉంది. కానీ జగన్ మాట్లాడితే చిరంజీవి గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు, మీరు చెప్పించుకుంటున్నట్టు సమాధానం చెప్పారు అనేసి అని అంటున్నారు. చిరంజీవి గారు మీ దగ్గరకు వచ్చి చేతులు జోడించి అడిగేటువంటి పరిస్థితిని ఆ రోజు తీసుకొచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీ. వకీల్ సార్ సినిమా సంబంధించినంత వరకు 15 రూపాయల నుంచి 25 రూపాయలు 30 రూపాయలు టికెట్లు అందించారు మేడం. ఆ రోజు అందిస్తే బాలకృష్ణ గారి సినిమాకి కానీ, చిరంజీవి గారి సినిమాకి కానీ మళ్ళీ అదే పరిస్థితి వస్తుందేమో, మేము 30 రూపాయలు 20 రూపాయలు మళ్ళీ మా టికెట్లు కూడా ఇలాగే ఉంటది. ఒక సినీ పరిశ్రమ, ఒక సినిమా ఇండస్ట్రీ, ఒక కార్మికులు మా మీద ఆధారపడి బతుకుతారు, అనేక మంది మా మీద ఆధారపడి బతుకుతారు. కాబట్టి వాళ్ళకి ఉపాధిని ఇవ్వడం కానీ, వాళ్ళకి భవిష్యత్తు ఒక భారీ బడ్జెట్ సినిమా వస్తుందంటే ఎన్నో వేల మంది కార్మికులకు అక్కడ ఉపాధి దొరుకుతూ ఉంటది. అలాంటి ఉపాధి నాశనం అయిపోతుందేమో అనేది ఆ రోజు మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చి 2 చేతులు జోడించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అర్థించడం జరిగింది. ఆ రోజు ప్రతి నమస్కారం కూడా పెట్టకుండా సంస్కారహీనంగా ప్రవర్తించాడు ఆ రోజు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు ఏం మాట్లాడతారు మేడం? ప్రెస్ మీట్లు పెట్టి మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని బండబూతులు తిట్టించినటువంటి ఈ వ్యక్తుల పవన్ కళ్యాణ్ గారి చరిష్మా గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ మాట్లాడేది. పవన్ కళ్యాణ్ గారి తల్లి నొదలలేదు, ఇంట్లో పిల్లల నొదలలేదు, భార్య వీళ్ళు తిట్టించేటువంటి వీళ్ళ భూత్ పురాణంతో తిట్టించినటువంటి ఈ వ్యక్తులు ఇవాళ ఒక రకంగా బాలకృష్ణ గారు మా వ్యాఖ్యలు అయితే మేమందరూ కూడా ఖండించాం. బయట అందరూ కూడా మా అధినేత మౌనం వహించారు అంటే కనుక అది రాష్ట్ర భవిష్యత్తు. సరే, ఇప్పుడు కృష్ణవేణి గారు 5 సంవత్సరాలు ప్రామిస్ చేస్తాం, ప్రజలకు న్యాయం చేస్తాం. కృష్ణవేణి గారు, ఓకే, డిప్యూటీ సీఎం ఈ విషయంలో చాలా సైలెంట్ గా ఉన్నారు. ఆయన ఏంటో ప్రజలకు ఇప్పుడు అర్థమైంది, ఆయన నుంచి మేము నేర్చుకున్నామని మాట్లాడుతున్నారు. కానీ సామాజిక పరంగా చూడకపోయినా మెగా ఫ్యాన్స్ కానీ, అటు పవన్ ఫ్యాన్స్ కానీ దీనిపైన చాలా ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు కదా, ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని. మరి వాళ్ళని ఎలా సముదాయిస్తున్నారు మీరు? అవును మేడం, నేను దీన్ని సముదాయించట్లేదు మేడం. బాలకృష్ణ గారి వ్యాఖ్యలను అయితే ఆ రోజు చిరంజీవి గారు దిగొచ్చినటువంటి మాట వాస్తవం. దాన్ని మా అధినేత కూటమిలో ఉన్నారు కాబట్టి ఆయన ఖండించకపోవచ్చు, కానీ మేమందరూ కూడా ఖండిస్తూ ఉన్నాం. దాన్ని సరిదిద్దుకుంటారు. ఆ సరిదిద్దుకునేటువంటి ప్రయత్నంలోనే సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. అనేక మంది ఎమ్మెల్యేల తీరుకు కానీ, మంత్రుల తీరుకు కానీ ఎలా మాట్లాడాలి, ఎలా హుందాగా వ్యవహరించాలని కూడా అర్థం లేకుండా మీరు మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని సరిదిద్దుకోండి, మళ్ళీ రిపీట్ కాకూడదని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ విషయంలో బాలకృష్ణ గారి నుంచి అయితే మాత్రం కనీసం స్పందన అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేడం. జన సైనికులు అనే వాళ్ళు ఎందుకు ట్రోల్ చేయడం కానీ, ఎందుకు మాట్లాడుతున్నారు అంటే కనుక దాన్ని కూడా సరిదిద్దవలసినటువంటి బాధ్యత ఉందన్నది మాత్రం అది వాస్తవం మేడం. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారిని అసెంబ్లీలో మాట్లాడడం అంటే అక్కడ మెగాస్టార్ చిరంజీవి గారు జనసేన అన్నటువంటి నాయకులు కాదు, అలాగే ఒక ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు ఆయన. కానీ అక్కడ ఆయన లేని ప్రస్తావన అసెంబ్లీలో తీసుకుని రావడం కానీ, ఆ రికార్డులో ఉండడం కానీ, అది రికార్డుల నుంచి తొలగించాలని కానీ, ఇవన్నీ కూడా పూర్తిగా సైనికుల నుంచి, మా క్యాడర్ నుంచి కానీ, మెగా అభిమానుల నుంచి కానీ వినిపిస్తున్నటువంటి ఆ మాట అయితే మాత్రం వాస్తవం మేడం. అదే వాటిని అయితే మాత్రం రికార్డుల నుంచి, అసెంబ్లీ రికార్డుల నుంచి అయితే మాత్రం తొలగించాలి ఆ వ్యాఖ్యలను అన్నది. అలాగే దాని మీద బాలకృష్ణ గారు కూడా ఒక క్లారిటీ ఇవ్వాలన్నది మాత్రం జనంలో కావచ్చు, అలాగే మెగా అభిమానుల్లో కూడా అదైతే మాత్రం ఏమంటారు ఆ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది మేడం.